ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సాయి కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, సంబంధిత వార్డుల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా జిల్లాలో వచ్చిన మార్పులను ప్రజలకు తెలియజేయడం లక్ష్యంగా ఈ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ పరిపాలనలో ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరంగల్, కిలా వరంగల్ మండలాల ప్రజలకు 4,21,48,836 మొత్తాన్ని 421 మంది లబ్ధిదారులకు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. మైనార్టీ మహిళలకు రెండో విడతలో భాగంగా 248 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. నేతన్న భరోసా పథకం ద్వారా చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ. 18,000 చొప్పున, అనుబంధ కార్మికులకు సంవత్సరానికి 6,000 చొప్పున మొదటి విడతగా 78,52,500 మొత్తాన్ని 252 మంది లబ్ధిదారులకు అందజేశారు. అదనంగా 64,339 ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా పలువురు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈరోజు ప్రతి మహిళ కూడా మరి తన బాధ్యత తీసుకొని 4 పైసలు సంపాదించుకొని పొదుపుగా వాడుకొని వాళ్ళ పిల్లలను మంచిగా చదివిస్తూ తాను కూడా మరి కుటుంబాన్ని మంచిగా నడిపిస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక కులానికో, ఒక మతానికో, లేకపోతే ఒక ప్రాంతానికో అంకితం కాకుండా అన్ని కులాలను దృష్టిలో పెట్టుకొని, అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని, అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. గతంలో రైతులు మరి ఎంత బాధపడ్డారో మనకు తెలుసు. ఈరోజు రైతన్న ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసు. అంటే ఈరోజు రైతులు పండించిన పంటను మేము కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నా. అంటే అంత పంట, ఎక్కువ పంట ఈరోజు రైతులు పండించారు. మొన్న వరి కూడా అంతే పెద్ద ఎత్తున మనకి ఏషియాలోనే మొదటి స్థానంలో వరి పంట పండింది. మళ్ళీ ఈసారి మొక్కజొన్న కూడా అదే పద్ధతిలో అనుకున్న దానికంటే మించి పంట పండడం వలన ఈరోజు కొని ఎక్కడ పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి మనకు ఉన్నది. మరి అది కూడా ఎంతో క్వాలిటీ పంట మనకు వచ్చింది. ఆ విధంగా ప్రభుత్వము రైతులను కూడా గైడ్ చేసుకుంటూ మీరు ఏ విధంగా విత్తనాలు వేయాలి, ఏ పురుగు మందులు వేయాలి, మరి ఏ విధంగా మరి ముందుకెళ్తే మీకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అంటే ఆ విధంగా రైతులు ముందుకెళ్తున్న సందర్భంలో వాళ్ళ తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకు టైంకు రైతు భరోసా ఇవ్వడం కానీ, టైంకు రుణమాఫీ ఇవ్వడం కానీ, ఈరోజు వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నందుకు వలన ఈరోజు రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, డిబిసిఈడిఓ పుష్పలత, డిడబ్ల్యూఓ రాజమణి, జియో ఇండస్ట్రియల్ నరసింహమూర్తి, డిఎం అండ్ హెచ్ఓ సాంబశివరావు, వరంగల్, కిలా వరంగల్ తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, బల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్ మరియు కార్పొరేటర్లు సోమిరెడ్డి, ప్రవీణ్ కుమార్, చింతాకుల అనిల్ కుమార్, కావేటి కవిత, పోషాల పద్మ, భోగి సువర్ణ, బైరబోయిన ఉమా, పల్లం పద్మ, డిడి కుమారస్వామి, వస్కుల బాబు, మరువల్ల రవి, ముష్కమల్ల అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మంత్రి ప్రారంభించారు. అందులో
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేసిన కార్యక్రమాల ఛాయాచిత్రాల స్టాల్తో పాటు వివిధ శాఖల స్టాల్స్ను కూడా మంత్రి గారు సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు.